తెలుగువారికి నూతన సంవత్సరం ఉగాది. షడ్రుచులతో పచ్చడి చేయడం ఈరోజు ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం. ఏడాదిలో ఎప్పుడో జరగబోయే విషయాల గురించి వినడం ఎందుకు? అందరూ ఒకే చోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి? పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏడాది మొత్తం జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటాయా? ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్క వేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే ఈ పంచాంగం. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే 5 భాగాలుంటాయి. అందుకే దీనిని పంచాంగం అని పిలుస్తారు. తిథి విషయంలో జాగ్రత్త పడితే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. పంచాంగం ప్రకారం వ్యవసాయానికి, వర్షానికి, రాజ్యానికి ఈ విధంగా ప్రతి విభాగానికి ఓ అధిపతి ఉంటాడు. ఇలా 9 మంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి ఎలా ఉంచితే ఒక్కో మాసానికి అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండొచ్చు. ఇక పంచాంగంలో వ్యక్తిగత రాశి ఫలాలు వెల్లడిస్తారు. ఒక్కో మనిషి నక్షత్రం ప్రకారం ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలు లెక్క కడతారు. దీనివల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదని, అణువు కాని చోట అధికులమని అవమానం పాలు కాకూడదని జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టే సంవత్సరపు తొలి రోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు. ఇప్పుడంటే పంచాంగాలు ఇంటింటా కనిపిస్తున్నాయి, కానీ ఒకప్పుడు కేవలం కొంతమంది పురోహితులకే ఇవి అందుబాటులో ఉండేవి. కాబట్టి ఉగాది రోజున వారి నుంచి రాబోయే సంవత్సరపు విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఒకచోటికి చేరుతారు. దీనివల్ల పంచాంగ శ్రవణం నలుగురు కలుసుకొని కష్టసుఖాలను కలబోసుకునే సందర్భంగా కూడా మారిపోతూ ఉంటుంది. పంచాంగంలో సామాన్యులకి అర్థం కాని విషయాలు అనేకం ఉండొచ్చు. వాటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి? ఇలాంటి సవాలక్ష సందేహాలన్నింటికీ పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్నవారికి కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు అందరూ. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హెచ్ఎం డిజిటల్ తరపున ఉగాది శుభాకాంక్షలు.